నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వల్లికురువ మండలం కొప్పెరపాడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం సైకిల్ పంపిణీ చేయనున్నట్లు ఎంఈఓ కటకం శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా 430 మంది విద్యార్థులకు ఈ సైకిల్ ను పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, కొప్పెరపాడు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. Okay. Okay then. Hello. Boys. Ball చేద్దామా? సో మన గౌరవ అతిథి శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు. Hello. హలో 15 నుంచి 20 సంవత్సరాలు మనకి రెగ్యులర్గా కరెంటు బయట పగలపూట ఈ ఎండ లైట్ ఉంది. ఈ లైట్ ద్వారానే మనకి కరెంటు ఉత్పత్తి అవుతుంది అన్నమాట. పిల్లలకి అర్థమైందా? మీ తల్లిదండ్రులు చెప్పి ఇమీడియట్గా అది పెట్టించండి. ఇంట్లో అందరు ఉన్నారు కదా ఊర్లో, అది పెట్టించండి. అవకాశం ఉన్నదాన్ని వాడండి. మీరు అవకాశం ఉన్నదాన్ని వాడితే కనుక మనకు ఉత్పత్తి అవుతుంది. ఎండ ద్వారా కరెంటు ఉత్పత్తి అయ్యేదాన్ని మనం వాడుకుంటే మనకి కరెంటు బ్రహ్మాండంగా పగలపూటంతా కరెంట్ వచ్చింది అనమాట. ఇట్లాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది. అట్లానే పొలాలకు వచ్చేసరికి మనం 9 గంటల పగలు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఇప్పుడు పిఎం కుసుమని ఒకటి చేస్తున్నాం. తొందరలోనే మనం ఊర్లో ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో అక్కడ కరెంటు ప్లాంట్లు పెట్టి, ఇట్లానే సోలార్ ప్లాంట్లు పెట్టి దాని ద్వారా కరెంటు తయారైతే అది తీసుకెళ్ళి మనం పొలాలకు ఇస్తాం అనమాట. ఇట్లాంటిది కూడా మళ్ళీ ఇప్పుడు రెడీ చేస్తాం. తొందరలోనే ఒక 5-6 నెలల్లోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా వ్యవసాయ భూముల్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా అన్ని గవర్నమెంట్ చేస్తుంది. కరెంటు రోజు వాడుకునేది కనుక రోజు అవసరాలు పెరుగుతూ ఉండేది కాబట్టి దానికోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి చేస్తున్నాయి. అందుకని అందరు రైతులు కానీ మన వాళ్ళు ఇళ్ళకి కానీ ఇవన్నీ వాడటం అలవాటు చేయండి. సరేనా? ఓకేనా? పిల్లలందరూ ఓకేనా? స్కూల్ అంతా బాగుంది కదా? ఓకే. ఈ కాంపౌండ్ వాళ్ళు ఇమీడియట్గా కట్టించేస్తాము. మీరు మాత్రం సైకిల్ చాలా జాగ్రత్తగా వాడండి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర పీఠం యందు అనగాని యువసేన నాగయూత్ ఎస్ఎస్ఆర్ ఉపల ఆధ్వర్యంలో స్వాములకు సద్ది ఏర్పాటు చేయడం జరిగింది. సద్ది కార్యక్రమంలో నేటికి 28 రోజుల నుండి దాదాపు 300 మందికి పైగా దీక్ష తీసుకున్న స్వాములు సద్ది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీక్ష కాలం 45 రోజులు కాగా నేటికి 28 రోజుల నుండి దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం సద్ది కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న అయ్యప్ప స్వామి భక్తులు సర్ది రావాలి.
గుల్లపల్లి నూకాలమ్మ తల్లి గుడి దగ్గర వెంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్రపేట నందు రోజు సది కార్యక్రమం జరుగుతుంది. 9వ తారీఖు అక్టోబర్ 9వ తారీఖు స్టార్ట్ చేసాం స్వామి. మరి ఈ రోజుకి 28 రోజులైనవి. అట్లాగే రోజు 300 మంది స్వాములు సది చేస్తున్నారు స్వామి. ప్రతి స్వామి కూడా మనకి చక్కగా తోడుగా ఉంటున్నారు. కావున ప్రతి రోజు కూడా స్వామి కూడా 10 స్వాములు మనకి చేయనిస్తున్నారు. ఈరోజు కార్యక్రమం సది కార్యక్రమం మన గుల్లపల్లిలో మన కీర్తిశేషులు బాక రామప్రసాదరావు గారి ధర్మపత్ని పద్మజ గారు ఈరోజు మన సది ఏర్పాటు చేశారు స్వామి. మరి అట్లాగే ప్రతిరోజు కూడా మనకి స్వాములు తోడ్పడంతో మనం స్వాములకు సది ఏర్పాటు చేస్తున్నాం. రోజు 300 దాత సహాయాలతో 300 స్వాములకి సది ఏర్పాటు చేస్తున్నాం. మన సత్యప్రసాద్ స్వామి కూడా మన రెవెన్యూ శాఖ అధ్యక్షులు మన అనగాని సత్యప్రసాద్ గారు మన గుల్లపల్లి నూకాలమ్మ గుడి దగ్గర వెంచేసి ఉన్న మన వరసిద్ధి మన ధర్మశాస్త్రపేట వారికి 50,000 విరాళంగా ఇచ్చి ఉన్నారు స్వామి. అదేవిధంగా స్వాములు చక్కగా జరిగిపోతుంది. బాపట్ల పట్టణంలో గత రాత్రి స్థానిక గడియార స్తంభం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సీసీ ఫుటేజ్ 2 యువకులు మృతి చెందిన వారు గుంటూరు వ్యక్తులుగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో వెంచేసి ఉన్న పార్వతీ నాగేశ్వర సహిత ముక్తేశ్వర స్వామివారి శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయంలో కార్తీక దీపాలు, జ్వాల తోరణం, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి దేవస్థాన ధర్మకర్తల యలమల నరేష్ మాట్లాడుతూ 1000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం కొలుగుతిరి మా పూర్వీకుల నుండి పూజలు అందుకుంటూ స్వామివారు దాచేపల్లి గ్రామాన్ని అనుగ్రహిస్తున్నారని తెలిపారు. ఇక్కడ నాగేంద్ర స్వామి యొక్క విశేషం ప్రపంచంలో ఎక్కడాననే విధంగా ఇక్కడ శివాలయంలో శిరస్సు నడుమ నాగలేరులో కోస కొదమగొల్ల అంత దూరంలో ఈ స్వామివారు నెలకొని ఉన్నారని అన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో వేంచేసినటువంటి 1000 సంవత్సరాల నాటి శివాలయం పార్వతీ నాగేశ్వర సహిత ముక్తేశ్వర స్వామివారి ఇక్కడ కొలువుజేరి ఏనాటి నుంచో మా పూర్వీకుల నుంచి కూడా పూజలు అందుకుంటూ గ్రామాన్ని చక్కగా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ నాగేంద్ర స్వామి ఎంతో విశేషం. మన ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ శివాలయంలో శిరస్సు నడుము నాగిలేరులో కొస పదముళ్ళంత దూరం భూభాగంలో ఈ స్వామివారు నెలకొని ఉన్నారు. అంతటి మహిమాన్వితమైన ఈ శైవ క్షేత్రాన్ని అందరూ దర్శించుకోండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, భక్తుల దర్శనాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో స్వామివారి ఆలయ ప్రదక్షిణంతో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇట్లాగే అందరూ భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవిస్తే అంతా శుభంగా సుభిక్షంగా ఉంటుందని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాచర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణరెడ్డి పిలుపు మేరకు పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకీర్తి శ్రీనివాసరావు, అంబేల్పల్లి బ్రహ్మారావు, అంబేపల్లి శివ, అంబేపల్లి పాపారావు, అంబేపల్లి చందు, బండారు రాముడు, అంబేపల్లి సాయి, అంబేపల్లి అమర్, మొగిలి వెంకటేష్ పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి అనుగ్రహ ఆశీస్సులతో వికాస తరంగిణి చిలుకలూరుపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 10 గంటలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా చిలుకలూరుపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండప ఆవరణలో ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని చంద్రుడికి నైవేద్యంగా అర్పించి భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరిగిందని, ఈ ప్రసాదం తీసుకోవడం వలన దీర్ఘకాలికంగా ఉన్న ఆస్తమా, సైనటిస్, జలుబు, దగ్గు, తుమ్ములు వంటి వ్యాధుల నుంచి మరియు ఎలర్జీ, చర్మ వ్యాధులను తగ్గిస్తుందని, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని వికాస తరంగిణి చిలుకలూరుపేట శాఖ అధ్యక్షులు కసుమర్లమూడి రామబ్రహ్మం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారి మంగళాశాసనాలతో ఈరోజు కార్తీక పౌర్ణమి బావ ఆయుర్వేదిక్ వారి కార్తీక పౌర్ణమి పాయసము పుర ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే మా వికాస్ తరంగిణి గ్రూపు 73 మందితో ఇటీవల స్వామివారి తిరునక్షత్రం రోజున స్థాపించడం జరిగింది. ఆ సందర్భంగా అందరం ఇక్కడ కోవెల్లో పెరుమాళ్ళ సన్నిధిలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. సుమారు 250 మందికి ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేసి మోదా తుఫాను సమయంలో చిలుకలూరుపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటరీ మేస్త్రి బైరా సతీష్ తన పరిధిలో ఉన్న వార్డులలో శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత సహాయ సహకారాలతో చాకచక్యంగా పారిశుద్ధ్య కార్మికులతో పనిచేయించి తుఫాన్ సమయంలో పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా
రాత్రింబవళ్లు కష్టపడినందుకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చిలకలూరుపేటలో పర్యటించిన సమయంలో వీరి కష్టాన్ని గుర్తించి నేడు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బైరా సతీష్ కు అవార్డు ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న బైరా సతీష్ కు పురుషోత్తపట్నం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుసాల్వార్తో పూలదండలతో ఘనంగా సత్కరించి ఆయన సేవలను ప్రశంసించారు. 24 గంటలు సచివాలయంలో ఉండి అన్ని వర్గాల వారిని, అన్ని అధికారులని వాళ్ళని యొక్క నష్ట నివారణ చర్యలో ఎల్లప్పుడూ 24 గంటలు వాళ్ళు చేసిన క్రమంలో చిలకలూరుపేటలో కూడా బత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో 25, 26, 27, 28, 29 5 రోజులు కూడా మన సతీష్ యొక్క ఏరియాలో ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉంది, ఎక్కడైతే మునిగిపోయిన ప్రాంతం ఉంది, సతీష్ ఇప్పుడే కాకుండా 2014లో కూడా ఒకసారి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు అతనికి అవార్డు కూడా రావడం జరిగింది. అతను ఎక్కడ చిలకలూరుపేట పరిస్థితులన్నీ కూడా తెలుసు. శాంతినగర్ కానీ, పురుషోత్తపట్నం కానీ, వీరముష్టి కాలనీ కానీ, జొగాలి కాలనీ కానీ, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మనం రోడ్డుని కాలువను శుభ్రం చేస్తే మునిగిపోకుండా ఉంటుందని తెలుసు. కాబట్టి మన 5 రోజులు ఈ యొక్క ప్రాంతంలో ఉండి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇక్కడ జనాన్ని పంపించి ఆ వర్షంలో కూడా నాకు తెలిసి వీరముష్టి కాలనీ ఏరియాలో ఏగుదాం నుంచి ఇక్కడ ఉండి నన్ను కూడా దాంట్లో ఒక భాగస్వామ్యం చేసి అందరికీ ఆ యొక్క ఉదయం టిఫిన్ పంపించేసే కార్యక్రమంలో, అలానే కలెక్టర్ వచ్చినప్పుడు, పుల్లారావు గారు వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలు బాధితులని ఆదుకోవడంలో, వాడిని పునరావాస కేంద్రాలకి చేర్చడంలో ఎంతో సేవ చేసినటువంటి మన శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ గారు, శానిటరీ మేస్త్రి, అలాగే మన కమిషనర్ గారు ఎంతో సాటిస్ఫాక్షన్గా చేశారు. అదేవిధంగా వాళ్ళకి ఆహారాలు అందించడంలో కానీ, తర్వాత వాళ్ళకి ప్రభుత్వం తరఫున 25 కేజీలు బియ్యము, పంచదార, కూరగాయలు, 5 నిత్యావసర సరుకులు కూడా మున్సిపాలిటీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా చేసి గుర్తింపు పొందినటువంటి మన సతీష్కి అవార్డు ప్రకటించి ప్రశంసాపత్రం కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. వారికి ఇలాంటివి ఎన్నెన్నో రావాలని భవిష్యత్తులో కోరుకుంటూ సతీష్ని దీవిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ సిబిఐ అధికారులు బృందాలుగా విడిపోయి 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మెరుపు దాడులు నిర్వహించారు. మొత్తం 120 నియోజకవర్గాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ దాడులు ఏకకాలంలో జరగడం సంచలనం కలిగిస్తోంది. అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయా కార్యాలయాల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా భూ రిజిస్ట్రేషన్లు, ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలలో అక్రమాలు, అవినీతి జరిగిందనే ఆరోపణ నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నారు అలానా ఏంటంటే చిలకలూరుపేట పట్టణ శివారులో గల 52 ఎకరాలు టిట్కో గృహాల్లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు, ఆధారాలు లేని 90కి పైగా మోటార్ బైక్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడినా, మరణాయుధాలు కలిగి ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు నర్సరావుపేట డీఎస్పీ హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి ఉత్పత్తులను స్మగ్లింగ్ చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని డీఎస్పీ హనుమంతరావు ఈ సందర్భంగా తెలిపారు. సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ములు చెప్పాం 2 అలా చెప్పాను. మీ ఏసీ చెప్పాను 2 డ్రమ్ములు ఏం చెప్పేది అడిగితే ఫోన్
పల్నాడు జిల్లా మా పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో చెల్లూరుపేట టౌన్లో ఈ 52 ఎకరాల టిడ్కో హౌసెస్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో సుమారు 120 మంది 100 మంది కానిస్టేబుల్స్ 20 మంది ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 16 టీములుగా ఏర్పాటు చేసి ప్రతి ఇల్లు సర్చ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగిందంటే జనరల్గా క్రైమ్ ఎక్కువ, ఇంతకుముందు 2 మర్డర్లు కూడా జరుగున్నాయి ఇక్కడ. ప్లస్ ఊరి బయట ఉంది, ఖాళీ ప్లేసులు ఉన్నాయి, కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గంజా తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది సంచరిస్తున్నారు. ఈ మధ్య మా సీఏ గారు ఎక్కువగా ఈ డ్రోన్ కూడా ఇక్కడే ప్రతి ఈవినింగ్ డ్రోన్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక్కసారి ప్రతి ఇల్లు సెర్చ్ చేస్తే ఏమైనా ఇల్లీగల్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయేమో మెటీరియల్ అన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది. సత్తెనపల్లి పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కార్యాలయం నందు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ కోమటినేని శోభారాణి, కోమటినేని శ్రీనివాసరావు, ఏడీ రవిబాబు, వెంకటేశ్వర రెడ్డి రైతులకు కొన్ని సూచనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వారు 2025-26 పత్తి సీజన్ లో కనీస మద్దతు ధర 1 క్వింటాకి 8,110 రూపాయలు ధర నిర్ణయించారని, పత్తి రైతులు మద్దతు ధరను పొందడానికి సెంటర్లో ఆధార్ కార్డు పట్టాదారపు పత్తి రైతులు మద్దతు ధరను పొందడానికి సెంటర్లో ఆధార్ కార్డు పట్టాదారు పుస్తకం జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి VALచే సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకొని కపాస్ కిసాన్ యాప్ నందు స్లాట్ బుక్ చేసుకుని తాము ఎంచుకున్న జిన్నింగ్ మిల్లుకు ప్రతిని తెచ్చుకోవాలని, రైతులు తమ ఆండ్రాయిడ్, యాపిల్ మొబైల్ ఫోన్ లో కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అమరావతి మేజర్ కాలువ పక్కన ఉన్న జిన్నింగ్ మిల్లు పత్తి కొనుగోలు ప్రారంభించడం సంతోషంగా ఉంది. రైతులు తమ పత్తిని CCI వారికి చెప్పిన దాని ప్రకారం సీఎం గారి యాప్లో డౌన్లోడ్ చేసుకుని యార్డుకి తీసుకొచ్చుకోవాల్సిందిగా తెలియపరచడమైంది. పత్తిని ఆరబెట్టుకుని లూజు పత్తిని మిల్లుకు తెచ్చుకొని CCI వారు ఇచ్చిన మద్దతు ధర 8,110 రూపాయలు మద్దతు ధర చెప్పారు. కాబట్టి దాని ప్రకారం తీసుకొచ్చుకొని మా మధ్య దళారులకు అమ్ముకోకుండా యార్డుకు తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా తెలియపరచడమైంది. అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, మన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారికి, మన ఎంపీ రామకృష్ణదేవరాయలు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు, జై లోకేష్, జై కన్నా, జై రామకృష్ణదేవరాయలు, జై కుమార్ బాటి. నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా మన పత్తి రైతులకు శుభవార్త. ఈ సంవత్సరం మన భారత ప్రభుత్వం అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పత్తి రైతులకు మంచి ధర అందిస్తుంది. మరి క్వింటాల్ ధర వచ్చి 8,110 రూపాయలు గరిష్ట ధర. ఇప్పటి వరకు కూడా మరి అంత ధర ఎప్పుడు కూడా రైతులకు అందలేదు. ఈ సంవత్సరం మరి ఈ విధంగా మనకి 8,110 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు మరి ఆ ధర పొందాలంటే ఏం చేయాలనేది మరి ఈరోజు మన భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతులు పండించిన పంట ఈ క్రాప్ బుకింగ్ చేయబడిందండి. మన గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు విలేజ్ లెవెల్లో, రైతు సేవా కేంద్రాల్లో, వారు ఆల్రెడీ క్రాప్ బుకింగ్ చేశారు. సో క్రాప్ బుకింగ్ చేయబడిన రైతులు తక్షణం అంటే పంట మనకి మొదట 4 పికింగ్స్ ఉంటాయి. మొదటి పికింగ్ ఇప్పుడు మనకి వస్తూ ఉంది. సో రైతులు కూడా హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు మన పొలాల్లో. అప్పుడు తక్షణమే వారు రైతు సేవా కేంద్రాలు సందర్శించి అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, VHA కానీ, ఎవరొకరు RSK స్టాఫ్ ఉంటారు. వారి ద్వారా సీఎం యాప్ నందు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి వారి పేరుని. సో సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేస్తేనే వారు మన పత్తి కొనుగోలు కేంద్రాలు ఒక 11 నోటిఫై చేయడం జరిగింది. సో మన పల్నాడు జిల్లాలో వారు ఆ పత్తి కేంద్రాలు ఎక్కడైనా కూడా వారు స్లాట్ బుకింగ్ చేసుకొని వారి యొక్క పత్తికి 8,110 రూపాయలు మొత్తాలు పొందవచ్చు. సో అందువల్ల ముఖ్యంగా ముందుగా వారు రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని తక్షణమే సంప్రదించి వారి యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
అప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత కిసాన్ కపాస్ యాప్ అని కొత్తగా ఈ సంవత్సరం యాప్ జరిగింది. గతంలో ఏంటంటే రైతు మార్కెట్ యార్డ్ వచ్చి అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఈసారి అది లేదు, స్లాట్ బుకింగ్ చేస్తారు. సో ఆ కిసాన్ కపాస్ యాప్ నందు మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ ఐడితో వారి పేరును మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మనము ఒక వారం రోజుల్లోపు ఆ స్లాట్ బుకింగ్ వస్తుంది. సో రైతు పలానా తారీఖున అంటే 5వ తారీఖు 6వ తారీఖు పలానా టైం అక్కడికి వెళ్ళి ఆ మిల్లులో వారి యొక్క పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. సో కాబట్టి 2 స్టెప్స్ ఉన్నాయండి, సింపుల్. దానికి రైతులు పెద్ద ఆందోళన చెందాల్సిన ఎవరి గ్రామంలో వారు వారి యొక్క రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి ముందుగా సీఎం యాప్ నందు పేరు నమోదు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ మిల్లుకి వెళ్ళి వారి యొక్క మద్దతు ధర 8,110 రూపాయలు పొందొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు కోమటిరెడ్డి శ్రీనివాసరావు. నేను తెలుగుదేశం పార్టీ రైతు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి రైతులు గడిచిన కొద్ది కాలంగా పత్తి పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒక వారం 10 రోజుల్లో పత్తి ఇరుపుడు కూడా వచ్చేసింది. దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మార్కెట్ యార్డ్ ద్వారా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మన సత్తనపల్లి పెదకాలం పక్కన ఉన్న లక్ష్మీ జిన్నింగ్ కాటన్ మిల్లులో వారం 10 రోజుల్లో ప్రారంభించడం శుభసూచకం. రైతులు ఎందుకంటే పోయినసారి పొగాకు సీఎం యాప్లో డౌన్ చేసుకోవడం వాళ్ళు తెలియక నష్టపోయారు. పొగాకు తర్వాత కొనుగోలు కేంద్రం పెట్టిన తర్వాత వాళ్ళు యాప్లో డౌన్ చేసుకోవడం మూలంగా వాళ్ళ పొగాకు కొనుగోలు చేయడం జరగలేదు. అలా కాకుండా ఇప్పుడు మేము ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ పెట్టింది రైతులు ఎవరిని చేయడం కోసం. రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. ఆ ఈ క్రాప్ నమోదు తర్వాత ఆర్ఎస్ఎస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారుల చేత వీళ్ళు ఎన్ని ఎకరాలు వేశారు దాన్ని సీఎం యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే అది వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళ ఫోన్లో కూడా వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగనే గ్రామాల్లో వీళ్ళు రైతులు సీసీఐకి తీసుకురావడం కొద్దిగా ఇబ్బంది పడతా దళారులకు తక్కువ రేటు పత్తి అమ్ముకుంటా ఉన్నారు. దీని మీద మాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. తప్పనిసరిగా రైతులు దళాలకు అమ్ముకోవద్దు. ఎందుకంటే నాణ్యమైన పత్తిని కొంచెం 10% నిమ్మున్న కొంటారు. ఇక్కడ 8 నుంచి 10% నిమ్మున్న, అంతకన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం పత్తిని ఆరబెట్టుకొని పోయినసారి లాగా బోరెల్లా కాకుండా లూజు పత్తిని వాళ్ళు ట్రాక్టర్లో కావచ్చు టాటా ఏస్లో కావచ్చు లూజు పత్తిని మరి మిల్లు దగ్గర తీసుకొచ్చి మిల్లులో 8,110 రూపాయలు అంటే చరిత్రలో ఇంతవరకు పత్తికి మద్దతు ధర అంతగా ఎప్పుడు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున మద్దతు ధర 8,110 రూపాయలు నిర్ణయించారు. తప్పనిసరిగా రైతులందరూ మరి వాళ్ళ పత్తిని ఆదాలు చేసుకొని ఏదైనా పురుగు బుట్ట ఉన్న అందులో పత్తిలో ఉన్న పుచ్చుకున్న తీసేసి మంచి పత్తిని తెచ్చుకొని మంచి రేటు అమ్ముకొని లాభ పొందాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాను. అలాగనే మేమందరం ఇక్కడ పార్టీ నాయకులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మేమందరం కూడా రైతులకి ఎలాంటి సహాయం కావాలన్నా ముందొచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవుకుంటా ఉన్నారు. వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు సీసీఐకి మద్దతు ధర 8,110 రూపాయలు నిర్ణయించారు. లాస్ట్ ఇయర్ 7,500 చిల్లర ఉంది, ఈసారి 5,500 రూపాయలు పెంచి 8,110 రూపాయలు నిర్ణయించారు. దానికి ఏంటంటే కంపల్సరీగా సీసీఐ వాళ్ళు మన మార్కెట్ యార్డ్ ద్వారా సత్తనపల్లి ద్వారా లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీ ఆ మిల్లు ద్వారా వాళ్ళు కొనుగోలు చేయడానికి నిర్ణయించారు గతంలో మాదిరిగానే. దానికి ఏంటంటే ముఖ్యంగా రైతులు ఈ పంట ద్వారా నమోదు చేసుకున్న తదుపరి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దాని తర్వాత కొత్తగా ఈ సంవత్సరం ఏంటంటే సీసీఐ వాళ్ళు కపాస్ కిసాన్ యాప్ అని ఒకటి కొత్తగా ప్రవేశపెట్టారు. అది కంపల్సరీ మ్యాండటరీ. దాంట్లో ఎక్కడ తీసుకెళ్ళాలి అనేది రైతుకి వాళ్ళ ఇష్టం. ఆ కపాస్ కిసాన్ యాప్లో మటుకి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్స్ ఇవాళ నుంచి ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ కూడా మొదలు పెట్టారు నిన్న నుంచి. వాళ్ళ విఏఎస్ కూడా రేపు మన పరిధిలోనే మన సత్తనపల్లి పరిధిలో మీటింగ్ జరగబోతోంది. ఇవాళ గురజాల పరిధిలో గురజాల మార్కెట్ యార్డ్లో జరుగుతూ ఉంది.
రేపు ఇక్కడ ఐఏఎస్ అందరికీ అగ్రికల్చరల్ అవగాహన సదస్సు లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ తెలియపరిచి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ మొదలు పెడితే దాదాపు వచ్చే వారం మనకి ఇంకా ఈ వర్షాల వల్ల లేట్ అయింది కాబట్టి వచ్చే వారం దాదాపు సెంటర్స్ ఓపెన్ అవ్వచ్చు. ఆ డేట్ కూడా ఇవాళ రేపట్లో ఫైనలైజ్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ కంపల్సరీగా ఓపెన్ చేస్తారు. మన పల్నాడు జిల్లాలో 11 మిల్స్ ఐడెంటిఫై చేశారు అన్ని 8 మార్కెట్ యార్డ్ 7 మార్కెట్ యార్డ్స్ ద్వారా. సో రైతులుగా పల్నాడు జిల్లా గురిజాల మండలం చర్లగూడిపాడు గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారుమోగి చర్లగూడిపాడు గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి వివిధ మాలలు ధరించినటువంటి వందలాది మంది స్వాములు శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అంటూ చేసిన నామస్మరణ భజనతో గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. స్వామివారికి ప్రత్యేకంగా అరటి భోజులతో వేదికను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుస్వామి నల్లూరు కోటి ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు వివిధ రకాల పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చర్లగూడిపాడు అయ్యప్ప స్వాముల సేవా సమితి ఆధ్వర్యంలో పడి పూజ మహోత్సవం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి చెప్పి నరసింహ స్వామి వారి లక్ష్మీ నరసింహుడిగా మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు. అవార్డు అందరూ కూడా స్వామి మంచిది పంపించండి. స్వామి వాళ్ళు వచ్చిన ఎలాగే తాగండి స్వామి. థ్యాంక్ ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజున మరొకసారి ఎందుకంటే మహిళా మండలంలో అందరూ చూస్తున్నాం. you.
తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేసిన ఆలయ అర్చకులు భక్తులు పవిత్ర స్నానాలు చేసి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పవిత్ర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అని ఆలయ అర్చకులు వలిశెట్టి వాసు తెలిపారు. గుంటూరు చిలకలూరుపేట జాతీయ రహదారిపై గణపవరం తిమ్మాపురం మధ్యలో గల పరంధామయ్య కంపెనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు నుండి చిలకలూరుపేట వైపు వెళ్తున్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారు అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టి అనంతరం ఒంగోలు నుండి గుంటూరు వైపు వెళ్లే మార్గంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మార్గంలో స్కూటీపై వెళ్తున్న ఓ ఆన్లైన్ డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్కూటీ పూర్తిగా నుజ్జు కాగా కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. కారు నడుపుతున్న వ్యక్తికి మాత్రం స్వల్ప గాయాలన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే ఎడ్లపాడు ఎస్సీ శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డెలివరీ బాయ్ ను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.